ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకించును. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుచున్నాడు. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీలే కాదు, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవలెను. ఆయన నామమును బట్టి మనం ప్రార్థించవలెను. ఆయన నామమును బట్టి మన విజ్ఞాపన చేసిన ఎడల ఆయన మన మొరను ఆలకించును. ఎందుకంటే ఆకాశము క్రింద మనుషులు ఇవ్వని ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామముననే మనం రక్షణ పొందుతామని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. యేసు నామము శక్తివంతమైనది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనములో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నామమును బట్టి కనుక మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే మీకు రక్షణ ఉన్నది, మీరు రక్షణ నొందుతారు, మీరు రక్షింపబడతారన్నది దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము, అందులోనికి పరిగెత్తితే మనకు భద్రత కలదు అని సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. యేసు నామము శక్తివంతమైనది. పాత నిబంధన కాలంలో యెహోవా, క్రొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తుగా ఆయన ప్రత్యక్షత, ఆయన తండ్రి యొక్క నామమున వచ్చి ఉన్నానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అందుకనే అపోస్తులుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తమును మనము ఆయన పేరిట చెయ్యవలను. కొలస్సీ 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ద్వారా, ఎందుకంటే యేసయ్య చెప్తూ ఉన్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి నామమున వచ్చినటువంటి యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు అనబడినటువంటి నామం ఈ లోకంలోకి వచ్చినప్పుడు, తల్లి గర్భమున ఆయన జన్మించినప్పుడు, మరియ గర్భమున జన్మించినప్పుడు ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరు యేసు. ఆ యేసు నామములో మనకి రక్షణ ఉన్నది. అందుకనే ఆ నామమును బట్టి మనం ప్రార్థించవలెను, ఆ నామమును బట్టి మనం విజ్ఞాపన చేయవలెను. మీరు అలాగున్న యేసుక్రీస్తు నామమున, యేసు పేరిట మీరు గనక ప్రార్థించగలిగినట్లయితే ఆయన మీ మొరను తప్పక ఆలకిస్తాడు, మీ ప్రార్థన అంగీకరిస్తాడు, మీకు రక్షణను అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయండి యేసుక్రీస్తు నామమున, ప్రార్థించండి యేసు నామమున, విజ్ఞాపన చేయండి యేసు నామమున, సమస్తమును ఆయన పేరట చేయండి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలన లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థించండి. మీ సమస్య ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీ కష్టాలు మీ నష్టాలు ఎట్లాంటివైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆయన మీ మొరను ఆలకిస్తాడని లేఖనం తెలియజేస్తుంది. నేను వారి మొరను ఆలకించి వారికి ఉత్తరం ఇస్తానని కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. గనుక ప్రార్థన చేయడం చాలా అవసరము. విజ్ఞాపన చేయని మీ సమస్యల నుండి పరిష్కార మార్గం దేవుడిస్తాడు. గనుక ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మీ సమస్యల పరిష్కార మార్గం అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డలు నీ నామమున ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన ఆలకించని, వారి మొరను అంగీకరించి
గొప్ప అద్భుతము చేయండి ప్రభా. వారి సమస్య నుండి, ప్రతి విధమైన మార్గముల నుండి విడుదలని బిడలకు కలగజేసి మీ కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.